గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నరక కూపంలో నలుగుతున్న బాల్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశ జనాభాలో 1/3 18 ఏళ్లలోపు వారే. ఇండియా భవిష్యత్తు నిర్ణేతలైన ఈ బాలల్లో 40% మంది కష్టనష్టాలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, మురికివాడలు, మాదక ద్రవ్యాలు, ఆధునిక సాంకేతికతలు, కుటుంబ పరిస్థితులు వంటివి బాలలను నేరాల వైపు పురుగొల్పుతున్నాయి. దాంతో బాల నేరస్తుల సంఖ్య పెరుగుతోంది. వీరి సంస్కరణ కోసం ఏర్పాటైన జువెనైల్ కేంద్రాలు భారతీయ బాల న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గాడి తప్పిన పిల్లలకు మెరుగైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పించి వారికి అవసరమైన నైపుణ్యాలను అందించి మంచి వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దడమే వీటి బాధ్యత. ప్రస్తుతం దేశంలో అనేక జువెనైల్ కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మహిళా శిశు అభివృద్ధి శాఖ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా అనేక బాలల సంస్కరణ కేంద్రాలు ఇప్పటికీ చట్టం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పాటించడం లేదు. దేశంలో మొత్తం 817 జువెనైల్ కేంద్రాలు ఉన్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2021లో దేశీయంగా 31,000 మంది బాల నేరస్తులు నమోదయ్యారు. ఏటా వీరి సంఖ్య 5% మేర వృద్ధి చెందుతోంది. కిక్కిరిసిన పరిస్థితుల్లో ప్రతి బిడ్డకు వాటిలో వ్యక్తిగతమైన సంరక్షణ, శిక్షణ, పోషణ సాధ్యం కాదు. జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం బాల నేరస్తులకు కనీస రక్షణ, భద్రతను అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ చట్టం పేర్కొన్న 2 రకాల పిల్లలకు వారి నేర స్వభావ స్థాయిని అనుసరించి తగిన సంరక్షణ అందించవలసి ఉంటుంది. ప్రస్తుతం చాలా చోట్ల ఇది అమలు కావడం లేదు. చాలా జువెనైల్ హోముల్లో పారిశుద్ధ్య పరిసరాలు, మానసిక ఉల్లాసం కోసం వినోదం, నాణ్యమైన విద్యా వనరులు కరువయ్యాయి. కొన్ని చోట్ల స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ వంటివి లేవు. ఇతర వ్యవస్థల మాదిరిగానే వీటిలోనూ గార్డులు, కౌన్సిలింగ్ నిపుణుల కొరత కూడా తీవ్రంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో సగటున 500 మంది బాలలకు ఒక ప్రొబేషన్ అధికారి మాత్రమే ఉన్నారు. ఉన్నవారిలోనూ అధిక శాతానికి సరైన శిక్షణ లేదు. జువెనైల్ హోమ్లలో పిల్లల బాగోగులు చూసుకుని సంస్కరించవలసిన సిబ్బందే వారిని శారీరకంగా, మానసికంగా వేధించిన ఘటనలు ఉన్నాయి. వెలుగు చూడనివి ఇంకా ఎన్నో రెట్లు ఉన్నాయి. చాలా జువెనైల్ హోమ్లలో బాలల పునరావాసానికి దారి చూపే విద్య, వృత్తి శిక్షణా కార్యక్రమాలు సరిగ్గా అమలు కావడం లేదు. మొక్కుబడి కార్యక్రమాలే గాని నేటి కాలానికి సమాజ అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో బాలల సంస్కరణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే గట్టి పూనిక వహించాలి. వాటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తగిన నిధులు, వనరులను కేటాయించాలి. జువెనైల్ కేంద్రాలలో పిల్లలకు విద్యా, సాంకేతిక శిక్షణతో పాటు శారీరక, మానసిక వినోద సంబంధిత సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. శిక్షణ పొందిన సిబ్బందిని తగిన సంఖ్యలో నియమించాలి. సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా ఆధునిక విధానాల్లో శిక్షణ కార్యక్రమాలు, తగిన కోర్సులు అందించాలి. చిన్నపిల్లల మనస్తత్వ శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో వారికి నిరంతరంగా కౌన్సిల్ అందించవలసి ఉంటుంది. ప్రతి జువెనైల్ హోమ్ చట్టం నిర్దేశించిన ప్రమాణాలు, మార్గదర్శకాలకు కట్టుబడి పనిచేసేలా స్వతంత్ర సంస్థలతో నిరంతరం తనిఖీ చేయించాలి. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో బాలల సంస్కరణ కేంద్రాలకు అవసరమైన వనరులను అందించాలి. వీటన్నిటి ద్వారా వాటిలోని పిల్లలను ఉన్నత పౌరులుగా మలచడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం నరక కూపంలో నలిగిపోతున్న బాల్యం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.